శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఫారు ఏ జర్నీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు తెల్లవారు ఫ్రైడే కదండి. తెల్లవారే 4 గంటలకి చక్కగా లేచి స్నానం చేసి నైట్ అన్ని హౌస్ క్లీనింగ్ అంతా చేస్తున్నానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా అమ్మవారికి అభిషేకం అవన్నీ చేయాలి కదా. ఇంకా రెడీ లేట్ అవుతుంది, మళ్ళీ పాప కాలేజ్ గట్రా తీసుకువెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా అన్నీ నేను నైటే చేసుకుంటాను అనమాట. క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి స్నానం చేసి చక్కగా చూడండి బయటన ఎలా ఉందో, ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈ టైంలో. మా ఇంటి బయట విండో దగ్గర బర్డ్స్ ఏమో ఇంకా అలా 6 monthsకి ఒకసారి వచ్చి పిల్లలు పెడుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా అవేమో చిక్క చిన్న సౌండ్ చేస్తూ ఉంటాయి చక్కగా. ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఈ టైంలో. చక్కగా ఇంకా లేచి మార్నింగే ద్వారం దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఇంకా అవన్నీ పూజకి రెడీ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారు అయితే ఇంకా స్నానం అనేసరికి చక్కగా ఇంకా రెడీ అయిపోతుంటారు అన్నమాట. కొత్తగా ఏమేవో చేయించుకుంటూ ఉంటారు. అసలు నాకు ఏమీ తెలియదండి. అసలు అమ్మ నా దగ్గరికి ఎలా వచ్చారో, అమ్మ అసలు అమ్మ అలా వచ్చి నా జీవితాన్ని ఇలా మార్చి ఇలా తీసుకొచ్చారు నా లైఫ్లో. 25 yearsలో నేను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కదా. వాటి నుంచి అమ్మ నాకు ఎలా బయటికి తీసుకొచ్చారు అంటే, నాకు అసలు లలిత సహస్రనామం అంటేనే తెలియదు. అలాంటిది నాతో లలిత సహస్రనామం చదివించారండి. అలా చదువుతూ ఇంకా లైఫ్లో నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న ఎన్నో విషయాలు, ఎన్నో మార్పులు అసలు ఒక్క అమ్మ వచ్చిన తర్వాత అంటే లైఫ్ ఇలా అంటే అంటారు కదా, జస్ట్ టర్న్ అయింది అన్నమాట. ఇలా 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 టర్న్ అయిపోయింది. అసలు అది మనం చెప్పలేమండి, అసలు మాటలో చెప్పలేదు. అమ్మ ఎవరి జీవితంలో ఎందుకు వస్తారో అస్సలు తెలియదండి. మనం అనుకుంటాం మనం ఏదో చేస్తామని, కాదండి. అమ్మ మనకి దగ్గరికి పట్టుకుంటాం, మన కష్టాలు బాధలు కూడా చూసి ఇంకా ఆమె కూడా అమ్మ నా బిడ్డ ఎన్ని కష్టం పడుతుంది, తను ఆ కష్టం నేను చూడలేనని అమ్మ మన దగ్గరికి వచ్చేస్తారని మనస్ఫూర్తిగా. నాకైతే అమ్మ గురించి ఏమీ తెలియదు అప్పుడు వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ ఉండేది కదా. అసలు లలితమ్మ ఎలా ఉంటారో తెలీదు, ఫోటో ఏంటో తెలీదు, ఏమీ తెలీదు. జస్ట్ ఏదో లలిత సహస్రనామం పాప నీట్ కోచింగ్కి వెళ్ళినప్పుడు లలిత సహస్రనామం చక్కగా నేను పారాయణం అది వీడియోలో ఒకసారి ఏదో వచ్చిందన్నమాట యూట్యూబ్లో. వస్తే అది వింటూ ఉండేదాన్ని రోజు ఈవినింగ్. పాప కాలేజ్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఖాళీగా ఉండేదాన్ని అన్నమాట. అప్పుడు నేను పాపే ఉండేవాళ్ళం అక్కడ కోల్కతాలో కోచింగ్ తీసుకున్నప్పుడు అన్నమాట. ఇంకా ఈవినింగ్ రోజు ఇలా వింటూ అక్కడ ఏమి ఉండేవి కాదన్నమాట. ఎందుకంటే 1 year కోసమే కదా వెళ్ళాము. ఇంకేంటి సామాన్ ఏమి తీసుకెళ్ళలేదు అనమాట. వాళ్ళు హౌస్ ఓనర్స్ మనకి ఇచ్చారు. సో అవి తీసుకొని అక్కడే ఒక చిన్న గ్లాస్తో వాటర్, ఏదో చిన్న ప్రసాదము, ఒక దియా అంటే ఇంకా దీపం పెట్టేదాన్ని. ఇంతే, అక్కడ ఏమి ఉండేది కాదన్నమాట. ఇంకా మాకు ఒక స్టవ్ వాళ్ళే ఇచ్చారు, బెడ్ వాళ్ళే ఇచ్చారు, ఫ్యాన్ వాళ్ళే ఇచ్చారు. అలా ఇంకా 1 year కోసం కదా అలా ఉండేసి వచ్చేస్తామని. అయితే అలా అక్కడ స్టార్ట్ చేసిన జర్నీ అండి అది. జస్ట్ అలా రోజు వినేదాన్ని. వింటూ అలా ఆ వీడియోతో పాటు నేను కూడా అలాగ అందులో వీడియో చూస్తూ చదువుతూ ఉండేదన్నమాట. అలా చదువుకుంటే ఇంకా అలా చదువుకోవడం. మళ్ళీ ఆ తర్వాత 1 year తర్వాత మేము కోల్కతా నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా మధ్యలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకేమీ చేయలేకపోయామండి. కాకపోతే నాకు మార్నింగ్ ఈవినింగ్ రోజు దీపం పెట్టుకునే అలవాటు ఉండేది అన్నమాట. ఇంకెప్పుడు నాకు తెలిసి కష్టమైన సుఖమైన ఇంకన్నీ దేవుడు చెప్పుకుంటే అలవాటు ఫస్ట్ నుంచి నాకు ఉందిలేండి. పూజ చేస్తున్నప్పుడు ఇంకా ఆ దేవుడు ఈ దేవుడు అలాగేం కాదండి, అందరూ ఒకటే అన్నట్టుగా నేను ఇంకెప్పుడు అలాగా చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా తర్వాత ఇంకా మేము పాప మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకెక్కడికి వచ్చేసిన తర్వాత ఈ స్టేట్కి ఇంకా అమ్మ ఎలా వచ్చారో అంటే ఇంకా ఒక్కసారి తిరుపతి వెళ్ళామండి. అంటే మా పాప కాలేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఇయర్లోనే మెడిసిన్ చదువుతున్నప్పుడు
ఆ పాపకి అంటే ప్రైజ్ మనీ ఇస్తే కాలేజ్లో అది పట్టుకొని తిరుపతి అవన్నీ వెళ్ళామండి. అప్పుడు మేము ఏంటంటే వేలూరు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా లాస్ట్ మాట ఇంకా టైం అయిపోతుంది, అన్ని షాప్స్ బంద్ చేసేసారు. ఇంకా యాక్చువల్లీ వేలూరు వెళ్తాము, అక్కడ లక్ష్మీమ్మ విగ్రహం అలాంటివన్నీ తీసుకుంటాం కదా. కానీ ఈ అమ్మ నా దగ్గరకు వచ్చారన్నమాట. బుల్లి అమ్మ, బుజ్జి కామాక్షి అమ్మ, బుజ్జి లలితాంబిక అమ్మ నా దగ్గరకు వచ్చేసారన్నమాట. ఎలా వచ్చారో నాకు ఎందుకున్నామో ఏంటి తెలియదండి. అలా వచ్చేసారు. ఇంక వచ్చేసిన తర్వాత వచ్చారు కదా, ఇంకా అయ్యవారు ముందే వచ్చేసారులేండి కాశీ నుంచి. కాశీ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడి నుంచి తెలిసిన వాళ్ళు శివలింగం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇంకా అయ్యవారు ముందే వచ్చేసారు కదా, అయ్యవారు వచ్చేసారు కదా అని చెప్పి ఈ అమ్మవారు కూడా వచ్చేసారు అనుకుంటా. మరి నేనైతే కంచి వెళ్ళలేదండి. నాకు అప్పుడు అమ్మకి పాపకి బాగోలేకపోవడం వల్ల గట్ట ఇంకా వెళ్ళలేదు కంచి. ఇంకా తిరుపతి, అరుణాచలం అవన్నీ వేలూరు అవన్నీ వెళ్ళేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా అప్పుడు అమ్మ వచ్చేసారు. ఇంకా అమ్మ వచ్చేసారు. ఇంకా ఇంకా నాకు తెలియకుండానే ఇంకా రోజు ఇంకా లలిత సహస్రనామం రోజు చదువుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా ఇంకా అలా రోజు కంపల్సరీ మార్నింగ్ లేచి లేదంటే ఈవినింగ్ రోజులో ఏదో ఒక టైంలో రోజు లలిత సహస్రనామం చదవడం అలా 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 అలవాటు అయిపోయింది. ఇంకా ఇంక ఏ చిన్న కష్టమైనా ఏం సుఖమైనా మంచైనా చెడ్డైనా ఇంకా అమ్మతో చెప్పుకోవడం లేదు, అలాగా ఇంకా అలవాటు అయిపోయింది అన్నమాట. అలా అమ్మతో నా జర్నీ ఇంకా అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంకా ఏదైనా ఇంకా అమ్మ చూసుకుంటుంది అని చెప్పి ఇంకా అమ్మ మీద భారం వేస్తానండి. అమ్మ ఒకటే చెప్తాను, మార్నింగ్ లేచి అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు, అమ్మ ఈరోజు నా మనసులో ఏ ఆలోచన వచ్చినా, మా మైండ్లో ఏవో ఆలోచనలు వస్తుంటాయి కదండి, వచ్చే ఆలోచనే కాదు, నేను చేసే కర్మే కాదు, నేను వేసే అడిగే కాదు, నా నాలుక నుంచి వచ్చే మాటే కాదు, నేను వినే విధించుడే కాదు, నా చుట్టుపక్కల ఉండే మనుషులే కాదు, ఏదైనా అంతా మీదే, మీరు చేయించేదే. నేను శ్వాస తీసుకునే శ్వాస కూడా అమ్మ మీ అనుగ్రహంతో అవ్వాలి అని చెప్పి ఇంకా అమ్మకి దండం పెట్టుకొని పాప కూడా మంచి బుద్ధి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పి ఇంకా అమ్మకి దండం పెట్టేసుకొని ఉదయం పూజ చేసేసుకుంటానండి. ఇంకా సాయంత్రం మళ్ళీ లలిత సహస్రనామం మళ్ళీ చదువుకుంటానండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకా అవ్వలేదండి. కానీ షెడ్యూల్ చేయడం వల్ల ఇంకా ఆఫీస్కి వెళ్ళడం చాలా బిజీ అయిపోయి అప్పటికి దీపం పెట్టుకునేదాన్ని. ఇంకా కానీ అలాగ మనసు అంతా అమ్మ వైపే ఉండేది. ఆఫీస్కి వెళ్ళినా సరే, దీపం పెట్టుకొని వెళ్ళినా సరే, అంటే ఒక్కొక్కసారి ఇంట్లో ఆఫీస్లో ఉండడం వల్ల ఇంట్లో దీపం పెట్టడం అయ్యేది కాదన్నమాట. ఇంకా అలా చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా నవరాత్రి టైంలో ఇంకా అమ్మ నవరాత్రులు చేయించుకోవాలని చెప్పి 10 days చుట్టి పెట్టుకొని ఇంట్లో ఉండిపోయింది అన్నమాట. అసలు ఒంట్లో బాగా బాగాలేదు అప్పటికి. అయినా అమ్మ ఎలా చేయించుకున్నారో దసరా నవరాత్రులు చేయించేసుకున్నానండి. ఇంకా ఇంకా ఇప్పుడు నవరాత్రులు అంటే ఏదో పెద్దగా ఏదో చేసేసామని కాదండి. ముగ్గురమ్మని చక్కగా కూర్చోబెట్టుకున్నానండి. అమ్మవారికి రోజు లలిత సహస్రనామం కుంకుమ పూజ చేసుకొని ఇంకా అమ్మ ఇంకా ఎలా వచ్చారంటే ఇంకా నేను చెప్తూ ఉంటే ఇంకా పెద్ద స్టోరీ అయితే చాలా టైం పట్టేస్తుందండి. నేను మళ్ళీ చెప్తానండి అసలు ఇంకా అది ఎలా చేశాను ఏంటి ఇప్పుడు ఇంకా ఈ అమ్మ పూజలు ఎలా అసలు అన్నీ చెప్తానండి. నేను 27 సార్లు లలిత సహస్రనామం చదివానండి ఒకే రోజులో. అది టైం ఎంత పట్టింది, ఎప్పుడు స్టార్ట్ చేశాను, మార్నింగ్ నైట్ ఎంత టైం అయింది, అవన్నీ చెప్తానండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా చెప్తూ ఉంటే ఎన్ని అవర్స్ అయినా నాకు టైం సరిపోదండి అమ్మ గురించి. అందుకని సరే అండి, అందరికీ నమస్కారం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ కృపతో అందరూ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః అండి.